ఓ జస్ట్ మినిట్, సరే. ఇక్కడే ఉండు. అరే శ్రీ, చెప్పరా. ఏం చేస్తున్నావురా? కాంట్రాక్ట్ మీద సైన్ చేయబోతున్నాను. ఒరే 2020 ఆడేవాడికి నిదానమే ప్రధానం అని చెప్పడం ఎంత పాపమో, నీ బిజినెస్ మ్యాటర్ నాకు చెప్పడం అంతే పాపం రా. నేనడిగింది ఓ అదా, 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. బాగానే డెవలప్ అయ్యావరా. సరే, ఇంతకు మ్యాటర్ ఏంటంటే శ్రీ ఋషికేశ్ ముఖర్జీ గారికి పెళ్లి కుదిరింది. నీకు పెళ్ళా? నా పెళ్ళే. కట్నం ఎక్కువ అడిగారు రా వాళ్ళు. మళ్ళీ దొరకదేమో అని కుదుర్చుకున్నాం. అరే నువ్వు నీరు వచ్చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. సరేరా, బాయ్. ఏయ్ पर्स निकाल, पैसे दे दो। ఆగండి. पर्स निकाल, पैसे दे दो। पैसे दे दो, पर्स निकाल, निकाल। రేయ్, చల్. Are you okay? ఏం కాలేదు కదా? నన్ను నేను ఇలా చూసుకుంటానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలలా వచ్చి వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ తీరంలా మనసులో ఉండిపోతాం అనుకోలేదు. నీతో మొదటి రోజే చివరి రోజు అనుకున్నాను, కానీ నా చివరి రోజు వరకు గుర్తుండిపోతాం అనుకోలేదు. నేను మారాను, నా పేరెంట్స్ మారింది, నా యాటిట్యూడ్ మారింది, అంతా నీ వల్లే. I'll never forget you. ఈ చిన్న మలుపు ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావట్లేదు. నా అందం మీద ఆశపడే కళ్ళుంటాయనుకున్నాను. నా మనసులో కూడా ఆశ పుట్టించావు. అర్థం అంటే నిజం. అవును, నిజం. ఎందుకంటే నా రూపంలో కూడా నువ్వే కనిపిస్తున్నావు. నీరు, రేపే అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తున్నాను. అవ్వంగానే మనం బయలుదేరుతున్నాం, ఓకే? అప్పుడేనా? హాలిడేలు గీలిడేలు ఏం ఉండవమ్మా. ఏటీఎం మిషన్ లాగా 24 hours ఓపెన్ అయి ఉంటది. నీ ఇష్టం మరి. సార్, కాలేజీకి కొంచెం బాగాలి. నేను వచ్చింది మీకోసం అండి. నా కోసమా? నమస్కారం అండి, నా పేరు దాస్ అండి. ఏడుస్తారు ఎందుకండి? మనిషిని చంపేటప్పుడు ఏడవాలి కదరా. నన్ను ఎందుకు షూట్ చేసావురా? నేను ఎవ్వరిని ఎప్పుడు ఎందుకు చంపుతున్నానో ఎవ్వరికీ చెప్పలేదు. నా బుల్లెట్కి బతికి ఈ ప్రశ్న అడగటం ఇదే ఫస్ట్ టైం. నీ ఆఖరి కోరిక తీర్చాలి కదా. నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేకి నీరు అనే కాల్గర్లను పంపావు. ఒక నైట్ కస్టమర్ అనుకున్నావు, కానీ అదో పెద్ద ట్రాప్. సార్, అదేనండి, బంజారాహిల్స్ లో ఉన్న 13 ఎకరాల ముక్క. వద్దమ్మా, నా దగ్గర అంత డబ్బు లేదు. సార్ కామెడీ చేస్తున్నారు. కామెడీ చేయడానికి నేను కమిడీ అన్నా. అది కాదు సార్, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఒక్క సంతకం చేసేస్తే. నువ్వు ఆ సీఎం దగ్గర నుంచి ప్రెషర్ తీసుకొచ్చినా కూడా ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను. వస్తాను సార్. రావద్దు. వస్తాను సార్. నేను ఎమ్మెల్యే గారి పిఏని మాట్లాడుతున్నాను. సార్, సార్కి అదిరిపోయే ఫిగర్ ఒకటి కావాలి. మొన్నట్లా కాదు, మెరుపులా చురుగ్గా ఉండాలి. కళ్ళు చూస్తే కైపెక్కించాలి, పెదాలు చూస్తే పైన్ చిమ్మేలా మత్తుగా ఉండాలి. టోటల్ గా ఆ అమ్మాయి కళ్ళ మీద పడి చచ్చిపోయేటట్టు ఉండాలి. మంచి క్యాచ్ చేసావు సార్. మరి ఆ ల్యాండ్ పేపర్స్ మీద సైన్ చేసేస్తే. నువ్వేం చేసినా ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను. పవర్ నీ చేతిలో ఉందని రెచ్చిపోకు. నీతోనే ఆ ల్యాండ్ పేపర్స్ మీద సైన్ చేయిస్తా. పగటి కలలు కనొద్దు, ఫోన్ పెట్టేసేయ్. ఎక్స్ట్రాలు వద్దమ్మా. నాకు తెలుసు నువ్వు లొంగవని, అందుకే నీ వీక్నెస్ మీద కొట్టా. ఏం నువ్వు మాట్లాడేది? నీకు పార్సిల్ వస్తుంది, చూసుకో. ప్లే చేయి.
బాగా క్యాప్చర్ చేసావు. గుడ్, వెరీ గుడ్. రేపు మార్నింగ్ 10 o'clock కలుద్దాం. ఒకడి బలహీనత ఇంకొకడికి బలం అంటే ఏంటో అనుకున్నాను, కానీ నిన్ను చూశాక తెలిసింది అదే నిజమని. చూడు, పాలిటిక్స్ అండ్ పవర్ అవే నా బలహీనత, బలం. రై, నీ బలహీనత ఒక ఆడదైతే నా బలం నీ పిఏ. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఇలాగే సర్వీస్ చేసుకుందాం. అరే దాసు, 4 శవాలు రెడీ చేయాలి. సాక్షి టీవీ వాళ్ళు వచ్చినా కూడా శవం తప్ప సాక్ష్యం దొరకకూడదు. ఫోటోలు పంపిస్తున్నాను, పని ఫినిష్ చేయి. అదెక్కడ్రా? ఎక్కడా? హే, ఏంటి అవతారం? రేపటి నుంచి నా అవతారం ఇదే కదా. నాతో ఉన్నంత వరకు నువ్వు ఇలా ఉండకూడదు. నేను అగ్రిమెంట్స్ మీద సైన్ పెడితే దాదాపు మా కంపెనీ నిలబడినట్టే. నేను వెళ్ళి సైన్ చేసి వస్తాను. అది ఏమైనా చెప్పాలా? ఆల్ ది బెస్ట్ రాజా. సరే రాజా. సార్ లేరు. సార్ లేడనే వచ్చా, మేడంతో కొద్ది క్లోజ్ అవుదామని. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. సారు మనిషి అని ఇంత అందాన్ని టచ్ చేయకుండా ఉన్నా. సారే నేను కాలుగలు అన్నాక నా బాడీలోని కోరికలన్నీ తెక్కాలింగ్లు చేసేస్తున్నాయి. నిద్ర పట్టదు, మందు ఎక్కదు. అయినా అమ్మాయిలంటే భయపడే మా సార్కి ఏం కరెంట్ పాస్ చేసావే, హై వోల్టేజ్ లో తయారైపోయింది. ఆ కరెంట్ ఏదో కొద్దిగా నాకు కూడా ఇవ్వచ్చు కదే ప్లీజ్. ఫ్రీగా వద్దు, యూనిట్ కి ఎంత ఛార్జ్ చేసినా పర్వాలేదు. నాకు నువ్వు కావాలి, నీకు డబ్బు కావాలి, నీకు ఎంత కావాలి. పోలీసులు పిలవాలా? Hey, అలా అనకూడదమ్మా, ఒప్పేసుకో. నీలాంటి వాళ్ళు అలా అనకూడదు. నా అమ్మ ఒప్పు ఆపుకోలేకపోయింది. ఎంత సాముగా కొట్టావే. ఏ గన్ను లాంటి కన్నులు జున్ను లాంటి పిల్ల, ఏ వంపుతోటి నన్ను గిల్లి పారిపోతే ఎలా? ఏ పిల్ల పిల్లగా దిగి దిగంత మంచి 1/2 10 నిమిషాలు కూడా పట్టదు. నీరు ఒక్క 10 ఒప్పుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మీకు చెప్పకుండా వచ్చినందుకు సారీ సార్. ఆపుకోలేకపోయింది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది ఒకసారేనండి సార్. ప్లీజ్. రాస్కెల్, నీరు నీరు, నేను వెళ్తున్నా. కాసేపు ఆగితే ఇద్దరం కలిసి వెళ్తాం కదా. ఇదిగో నీ డబ్బు. అది కాదు నీరు, నేను చెప్పేది విను. మీ డబ్బు నోళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో చూపించావుగా. నీకు నీ డబ్బుకి దండం. నీరు ప్లీజ్, నీరు అర్థం చేసుకో. అర్థం చేసుకునేది చాలు. ఇదేంటి, ఇతని మీద కోప్పడుతున్నాను. అతను అన్న దాంట్లో తప్పే ఉంది. అతని మీద నాకు హక్కుందని ఎందుకు అనుకుంటున్నాను? సారీ నీరు. సరే, ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. ఓకే, పద. ఈ చీర బాగుంది, ఇక్కడే కొన్నావా? అవును. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్. హాయ్. మీరు వెళ్తారని తెలిసింది. యా, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు వెళ్ళిపోతుంటే ఏదో సొంత మనుషులు వెళ్తున్న ఫీలింగ్ వచ్చేసింది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. గోవా వస్తే ఈ జావాని మర్చిపోవద్దు. బై నేను వెళ్ళగలుగుతారు. బై రోడ్. ఓ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా.